కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగానే ఉన్నాయి, కానీ 2 గ్రహాలే రక్షిస్తున్నాయి, 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. మానసిక బలంతో పాటు ఆచరణ కూడా ఉండాలి. శని లాభంలో 6లో రాహువు, కార్యనిర్వహణలో శ్రమకు తగ్గ ప్రతిఫలం కనపడుతుంది. అయితే చిత్తశుద్ధి చాలా అవసరం. నాకు నమ్మకం ఉన్నది, నేను చేయగలను అనేటటువంటి విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది. మనసులోని కోరిక నిర్మలమైనటువంటి భావనతో చేయండి, అది సిద్ధిస్తుంది. ఇష్టకార్య సిద్ధి చక్కగా ఉంది. ధైర్య సాహసాలే విజయానికి సంకేతం. పట్టుదలతో పనిచేయండి. ఈ పట్టుదల సడలిపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే శని రాహులు 2 పాపగ్రహాలే. పాపగ్రహాలు యోగిస్తున్నప్పుడు బాగా బలం ఉంటుంది, కానీ దానికి తగ్గ శ్రమ కూడా ఉంటుంది. అంటే 1%కి 2% పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పట్టుదలతో పనిచేయడం ద్వారాగా విఘ్నాలు తొలగుతాయి. తెలివిగా మాట్లాడాలి. మాట కుదురు లేకపోతే అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, మాటలతో ఇరికించేవాళ్ళు లేకపోలేదు. ఎవరి మాటలు పట్టించుకోకుండా, ఆవేశానికి గురి కాకుండా నిర్మలమైన మనసుతో మీరు ఏ లక్ష్యాన్నైతే ఎంచుకొని దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అది సిద్ధించేంత వరకు చక్కగా ముందుకు సాగుతూనే ఉండాలి. ఆశయ సాధనలో శ్రమ పెరిగినా కూడా వారాంతంలో శుభవార్త, శుభకార్య సిద్ధి చక్కగా ఉంది. పోయినవి తిరిగి లభిస్తాయి. విలువలతో కూడిన జీవితం ఏర్పడుతుంది. అదృష్ట ప్రాప్తి వారాంతంలో చక్కగా లభిస్తుంది. ఆదరణ పెరుగుతుంది. ప్రోత్సహించేవారు కూడా ఉన్నారు. కుంభరాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి. వీలైతే సింధూరపు వర్ణంలో భాషిస్తున్నటువంటి స్వామివారిని తలుచుకోండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారంటారు? ఇక్కడ వీరు కూడా 7 గ్రహాల వ్యతిరేక ఫలితాన్ని అందుకుంటున్నారు కాబట్టి అగ్నిహోత్రుడికి నవధాన్యం సమర్పించడం సర్వశ్రేష్టం.